హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్ క్లాస్లో వాంట్ టు ఇంకా వాంట్స్ టుని ఎలా యూజ్ చేయాలో మన డైలీ లైఫ్లో నేర్చుకున్నాం కదా. సో ఈరోజు టాపిక్లో వచ్చేసి వాంటెడ్ టు గురించి తెలుసుకుందాం. సో వాంటెడ్ టు ఒక మీనింగ్ ఎలా ఉంటుందంటే, నేను వెళ్ళాలనుకున్నాను, మాట్లాడాలనుకున్నాను, చూడాలనుకున్నాను, నేర్చుకోవాలనుకున్నాను, ఇలా అనుకున్నాను. గతంలో అనుకున్నాను, ఆ పని జరగలేదు, కానీ అనుకున్నాను, వెళ్దాం అనుకున్నాను, నేర్చుకుందాం అనుకున్నాను, కానీ ఆ పని అవ్వలేదు. ఓకేనా? సో ఇక్కడ వాంట్ టు ఒక మీనింగ్ ఏంటి? వెళ్ళాలనుకుంటున్నాను, చెయ్యాలనుకుంటున్నాను. వాంటెడ్ టు ఒక మీనింగ్ ఏంటి? వెళ్ళాలనుకున్నాను, చెయ్యాలనుకున్నాను. ఓకేనా? ఇది డిఫరెన్స్. సో వాంటెడ్ టు గురించి ఈరోజు తెలుసుకుందాం. సో వాంటెడ్ టు ఒక స్ట్రక్చర్ చూద్దాం. I, we, you, they, he, she, it or any name plus wanted to plus V1. సో ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇలా 4 సెంటెన్సెస్ నేర్చుకుందాం. సో మీరు ఏ స్ట్రక్చర్ నేర్చుకున్నా సరే ఈ 4 సెంటెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. I wanted to go there. I wanted to go there. నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను. వాంటెడ్ టు అంత మీనింగ్ ఏంటి? వెళ్ళాలనుకున్నాను, మాట్లాడాలనుకున్నాను, ఇలా గతంలో అనుకున్నాను కదా. సో అదే ఐ వాంటెడ్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను అని. ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలి, అంటే క్వశ్చన్ చేయాలి. సో క్వశ్చన్ ఎలా చేస్తాము? డిడ్ ఐ వాంట్ టు గో దేర్? డిడ్ ఐ వాంట్ టు గో దేర్? నేను అక్కడికి వెళ్ళాలనుకున్నానా? నేను అక్కడికి వెళ్ళాలనుకున్నానా? ఇలా డిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాంటెడ్ టు రాదు. ఓకేనా? డిడ్ వచ్చిన తర్వాత వాంట్ టు అనే వస్తుంది. సో డిడ్ ఐ వాంట్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాలనుకున్నానా అని. ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్, తర్వాత పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. ఐ డిడెంట్ వాంట్ టు గో దేర్. ఐ డిడెంట్ వాంట్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాలనుకోలేదు అని. ఓకేనా? నేను అక్కడికి వెళ్ళాలనుకోలేదు. సో ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ కూడా నెగిటివ్ ఇంటరాగేటివ్ చేయొచ్చు మనం. సో దీన్ని అలా చేయొచ్చు అంటే డిడెంట్ ఐ, నేను అక్కడికి వెళ్ళాలనుకోలేదా? నేను అక్కడికి వెళ్ళాలనుకోలేదా? ఇలా ఐ వాంటెడ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను. డిడ్ ఐ వాంట్ టు గో దేర్? నేను అక్కడికి వెళ్ళాలనుకున్నానా? ఐ డిడెంట్ వాంట్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలనుకోలేదు. డిడెంట్ ఐ వాంట్ టు గో దేర్? నేను అక్కడికి వెళ్ళాలనుకోలేదా? ఇలా 4 సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇప్పుడు మనం ఐతో ప్రాక్టీస్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీతో చూద్దాం. వీ వాంటెడ్ టు టేక్ దాట్. వీ వాంటెడ్ టు టేక్ దాట్. మేము అది తీసుకోవాలనుకున్నాం. మేము అది తీసుకోవాలనుకున్నాం. దీనికి పాజిటివ్ ఇంటరాగేటివ్ చేయాలి ఇప్పుడు. డిడ్ వీ వాంట్ టు టేక్ దాట్? డిడ్ వీ వాంట్ టు టేక్ దాట్? మేము అది తీసుకోవాలనుకున్నామా? మేము అది తీసుకోవాలనుకున్నామా? ఇప్పుడు నెగిటివ్. వీ డిడెంట్ వాంట్ టు టేక్ దాట్. వీ డిడెంట్ వాంట్ టు టేక్ దాట్ అంటే మేము అది తీసుకోవాలనుకోలేదు. మేము అది తీసుకోవాలనుకోలేదు. దీనికి మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడెంట్ వీ వాంట్ టు టేక్ దాట్? డిడెంట్ వీ వాంట్ టు టేక్ దాట్? మేము అది తీసుకోవాలనుకోలేదా? మేము అది తీసుకోవాలనుకోలేదా? ఇలా. నెక్స్ట్ టైం ఉంది యూతో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. యూ వాంటెడ్ టు ఆస్క్. యూ వాంటెడ్ టు ఆస్క్. సో దీని మీనింగ్ ఏంటంటే నువ్వు అడగాలనుకున్నావు. యూ వాంటెడ్ టు ఆస్క్ అంటే ఏంటి? నువ్వు అడగాలనుకున్నావు. దీనికి పాజిటివ్ ఇంటరాగేటివ్ చేయాలి. డిడ్ యూ వాంట్ టు ఆస్క్? డిడ్ యూ వాంట్ టు ఆస్క్? నువ్వు అడగాలనుకున్నావా? నువ్వు అడగాలనుకున్నావా? యూ డిడెంట్ వాంట్ టు ఆస్క్. యూ డిడెంట్ వాంట్ టు ఆస్క్. నువ్వు అడగాలనుకోలేదు. నువ్వు అడగాలనుకోలేదు. డిడెంట్ యూ వాంట్ టు ఆస్క్? డిడెంట్ యూ వాంట్ టు ఆస్క్? నువ్వు అడగాలనుకోలేదా? నువ్వు అడగాలనుకోలేదా? ఇలా. ఇక్కడ డిడ్ వచ్చిన ప్రతిసారి డిడ్ రాని, డిడెంట్ రాని, ఇక డిడ్ వచ్చినా డిడెంట్ వచ్చినా సరే మళ్ళీ వాంటెడ్ అని రాదు, వాంట్ టు అనే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దేతో ప్రాక్టీస్ చేద్దాం. దే వాంటెడ్ టు లర్న్. దే వాంటెడ్ టు లర్న్ అంటే వాళ్ళు నేర్చుకోవాలనుకున్నారు. వాళ్ళు నేర్చుకోవాలనుకున్నారు. డిడ్ దే వాంట్ టు లర్న్? డిడ్ దే వాంట్ టు లర్న్? వాళ్ళు నేర్చుకోవాలనుకున్నారా? వాళ్ళు నేర్చుకోవాలనుకున్నారా? దే డిడెంట్ వాంట్ టు లర్న్. దే డిడెంట్ వాంట్ టు లర్న్. వాళ్ళు నేర్చుకోవాలనుకోలేదు. వాళ్ళు నేర్చుకోవాలనుకోలేదు.
డిడెంట్ దే వాంట్ టు లర్న్, డిడెంట్ దే వాంట్ టు లర్న్. వాళ్ళు నేర్చుకోవాలనుకోలేదా. నెక్స్ట్ వచ్చేసి హీతో చూద్దాం. హీ వాంటెడ్ టు బ్రింగ్, అతను తీసుకురావాలనుకున్నాడు. డిడ్ హీ వాంట్ టు బ్రింగ్, అతను తీసుకురావాలనుకున్నాడా. హీ డిడెంట్ వాంట్ టు బ్రింగ్, అతను తీసుకురావాలనుకోలేదు. డిడెంట్ హీ వాంట్ టు బ్రింగ్, అతను తీసుకురావాలనుకోలేదా. ఇలా నెక్స్ట్ వచ్చేసి షీతో చూద్దాం. షీ వాంటెడ్ టు సీ దట్, ఆమె అది చూడాలనుకుంది. డిడ్ షీ వాంట్ టు సీ దట్, ఆమె అది చూడాలనుకుందా. షీ డిడెంట్ వాంట్ టు సీ దట్, ఆమె అది చూడాలనుకోలేదు. డిడెంట్ షీ వాంట్ టు సీ దట్, ఆమె చూడాలనుకోలేదా. ఇలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక నేమ్ తీసుకుందాం, ఓకేనా. మనోజ్ వాంటెడ్ టు డూ దట్, మనోజ్ అది చేయాలనుకున్నాడు. డిడ్ మనోజ్ వాంట్ టు డూ దట్, మనోజ్ అది చేయాలనుకున్నాడా. మనోజ్ డిడెంట్ వాంట్ టు డూ దట్, మనోజ్ అది తీసుకోవాలనుకోలేదు. డిడెంట్ మనోజ్ వాంట్ టు డూ దట్, మనోజ్ అది అనుకోలేదా. సో వాంటెడ్ టు ఒక మీనింగ్ ఏంటి, వెళ్ళాలనుకున్నాను, మాట్లాడాలనుకున్నాను, చూడాలనుకున్నాను గతంలో. వాంట్ టు ఒక మీనింగ్ ఏంటి, వెళ్ళాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, అనుకున్నాను, ఓకేనా. సో ఇలా మీరు ఏ స్ట్రక్చర్ నేర్చుకున్నా సరే, పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇలా 4 సెంటెన్సెస్ నేర్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో వాంటెడ్ టుని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. మీరు ఇలా వర్బ్స్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయవచ్చు. సో ఇలాంటి మోడల్ వర్బ్స్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో మోడల్ వర్బ్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా చూడవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.